శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదరాహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనం జగద్గురువు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 20వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. కిరంతి మంగేభ్యః కిరణ నికురుంబా అమృతరసం పృథివ్వా మాధత్తే హిమకర శిలామూర్తిమివయః ససర్పాణాం దర్పం సమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధారశరయా. శ్రీమాత్రే నమః. ఈ శ్లోకం యొక్క సూక్ష్మ భావన, అమ్మా, నీ చరణముల నుండి శిరస్సు వరకు అనగా నీ సర్వ అవయవముల నుండి అమృతకాంతి కిరణములతో కూడిన నిన్ను చంద్రకాంత శిల్ప రమణీయమూర్తిగా ఏ సాధకుడు నిరంతరం ధ్యానం చేసి ఉపాసిస్తున్నాడో అట్టి సాధకుడు గరుత్మంతుని వలె సర్వ సర్పముల విషమును శాంతింపచేయుచున్నాడు. సర్వ సర్ప విషబాధలను పోగొట్టుకొనిచున్నాడు. జ్వర తీవ్రతతో తాపమును పొందిన వారిని అమృతమునకు ఆధారమైన అమృతమును స్రవించు నాడి గల అనగా సుషుమ్నా నాడి వంటి తన చూపుల చేత వారి జ్వరతాపమును తొలగించి సుఖానుభవమును కలిగించుచున్నాడు. బాహ్యార్థం ఏమనగా, ఈ శ్లోకం సాధనం చేయడం వల్ల అమ్మ అనుగ్రహంతో సాధకుడు తనను ఆశ్రయించిన విషపీడితులను జ్వరపీడితులను తన చూపులచే వారి బాధలను శమింపచేయుచున్నారు. అంతరార్థం ఏమనగా, సాధకుడు అమ్మ అనుగ్రహంతో ధర్మ మార్గంలో సంచరించే జను యొక్క లౌకిక అలౌకిక బాధలను తన చూపులచే శమింపచేస్తున్నాడు. మానసిక వేదనకు గురి అయిన ధర్మమూర్తమైన జనులకు వారి మనోవేదన వెంటనే ఉపశమింపచేసి సంతోషమును కలిగించే గురువు అయి ఉన్నాడు. శ్రీమాత్రే నమః.